మహాభారత ఇతిహాసం. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో ఈ రోజు నుంచి హిందువుల పవిత్ర గ్రంథమైన మహాభారత ఇతిహాసాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నందుకు సంతోషంగా ఉంది. మహాభారతాన్ని మహానుభావులు వేదాంగ పండితులు అయిన శ్రీ వేదవ్యాసుల వారు ఈ కథ చెప్తుండగా శ్రీ మహాగణపతి రచించారు. ఇందులో 18 పర్వములు, 1,00,000 శ్లోకాలు, 4 వేదాలు అనగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదములతో ప్రపంచంలోనే అతిపెద్ద కావ్యముగా ప్రసిద్ధికెక్కింది. ఈ మహాకావ్యాన్ని కవిత్రయంగా పేరు పొందిన నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న లాంటి మహాకవులు తెలుగులోకి అందరూ చదువుకునే విధంగా అనువాదించారు. ఇందులో పాండవుల ఉత్తమ చరిత్ర, కౌరవుల దుర్మార్గాలు కళ్లకు కట్టినట్టుగా రూపొందించారు. అలాగే దివ్య శక్తిగా శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతాన్ని చాకచక్యంగా నడిపించారు. ఈ ప్రవచనాలు శ్రీ జామి రామారావు గారి ద్వారా ప్రసారమవుతాయి. ఎదురు చూడండి. నమస్తే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం 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 వాసుదేవం హృషికేశం వామనం జలసాయనం జనార్దనం హరిం కృష్ణం శ్రీవత్సం గరుడధ్వజం వరాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకం అవ్యక్తం శాశ్వతం విష్ణుం అనంతమజమవ్యయం. ఓం ఓం ఓం. భక్త మహాశైలందరికీ నమస్కారం. 99 టీవీలో మనం ప్రతి ఎపిసోడు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ నేను చేస్తూనే వస్తున్నాను. ఇది మహాభారత రహస్యాలు. దీని పేరు మహాభారత రహస్యాలు అనగానే అసలు ప్రతి ఎపిసోడ్లోనూ కూడా ఏదో రహస్యం ఉంటూనే ఉంటుంది. ఇందులో ఆ మహానుభావుడు ఆ వ్యాసుల వారు దీన్ని స్క్రీన్ ప్లే అంటారు. ఏ స్క్రీన్ ప్లే అంటే ఒక సినిమా ఉందనుకోండి, సినిమాలో స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని ఉంటుంది పేరు. స్క్రీన్ ప్లే అంటే ఏమిటి? ఏ సీన్ తర్వాత ఏది రావాలి ముందు రాసేసుకుని ఉంచుకుంటారు. దేని తర్వాత ఏది కంటిన్యూషను. అలాగే వెళ్తేనే కానీ నిజంగా ఆ సినిమా రక్తి కట్టదు. ఆ మహానుభావుడు ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చి ఎక్కడ ఆపి మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి మొత్తానికి అన్నీ కలిపి చూసారా. చిన్న చిన్న పిల్ల కాలువలు, చిన్న చిన్న కాలువలు, ఇవన్నీ కలిసి నదులు కలిసి సముద్రంలో ఎలాగైతే చేరతాయో అన్నీ కూడా తీసుకొచ్చి మహానుభావుడు మళ్ళీ మహాభారతానికి కనెక్ట్ చేస్తాడనమాట. ఆయన వ్యాసుల వారు ఆయన అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే అది. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంతకుముందు జరిగిన దాంట్లో ఎపిసోడ్లో ఏమైందంటే, అప్పుడు సర్పయాగం ఆగిపోయింది. ఆ తక్షకుడు క్షమాపణ చెప్పాడు, వెళ్ళిపోయాడు. అలాగే ఆస్తిక మహర్షి కూడా ఆయన కూడా వెళ్ళిపోయినా అది ఆయన విషయం మనం అలా ఉంచుదాం. ఉన్నాడని కొనుక్కుందాం. వెళ్ళిపోయినా ఆయన ఉంటాడు. ఎందుకంటే మహానుభావుడు ఆయన కూడా ఉండొచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే, అంతా కూర్చున్నారు. మన ఇక్కడ భాష వాళ్ళు చెప్పుకోవాలంటే చక్కగా రిలాక్స్ అయ్యారు. అందులోనూ సర్పయాగం ఆగిపోయింది. పానీయాలు తాగారు, మంచి చెడ్డ అంతా కొంచెం హ్యాపీగా ఉన్నారు అందరూ. అలాంటి సమయంలో జనమేజయ మహారాజు ఒక విషయాన్ని వ్యాసుల వారిని అడిగాడు. మహానుభావ, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని చెప్పి అడిగేటప్పటికి, అడుగునాయన ఏమిటి విషయం, నువ్వు అడిగే విషయం ఏమిటి అంటే, మీరు మా తాతల్ని ముత్తాతల్ని అందరినీ కూడా మీరు దగ్గరగా చూసిన వాళ్ళు. వాళ్ళ యొక్క మనస్తత్వాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ యొక్క నడక ఎలా ఉందో అన్నీ మీరు చూసినవారు. అలాగే కౌరవులు కూడా వారు కూడా మాకు తండ్రులే కదా, మా ముత్తాతలే కదా, ముత్తాతలే కదా, వీళ్ళందరినీ చూశారు. అందరికీ చక్కగా రాజ్యం విడదీసి చక్కగా ఎక్కడికెక్కడ విభాగంగా చేసేసి వాళ్ళకి అందించారు కదా. భీష్ముల వారు ఉన్నారు, మీరున్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు, అందరూ కూడా ఇచ్చారు, చక్కగా పాలించుకోమని అన్నారు.
అయితే ఈ పాలించుకునే విషయంలో ఈ అన్నదమ్ములిద్దరికీ, కౌరవ పాండవులిద్దరికీ కూడా ఎందుకు మనస్పర్ధలు వచ్చినాయి, ఎందుకు విడిపోయారు, కురుక్షేత్ర సంగ్రామం ఎందుకు జరిగింది, చక్కగా పాలించుకోవచ్చు కదా, అవి ఏమీ మాకు తెలియదు. దయచేసి మీ నోటముట వినాలని చెప్పి ఒక కోరికగా ఉందని చెప్పి ఆయన పాదాలకి నమస్కారం చేశాడు. వ్యాసుల వారి పాదాలకి జనమేజయుడు నమస్కారం చేసి చెప్పమన్నాడు. అప్పుడు వ్యాసుల వారు, సరే నాయన, నువ్వు అడగడం సమంజసమే, ఎందుకంటే వాళ్ళ విషయాలు నువ్వు అన్నట్టు నేను దగ్గరగా చూసిన వాడినే కానీ మీకెవరికీ తెలియదు. అలాంటి అద్భుతమైనటువంటి విషయాలు, వాళ్ళ యొక్క మనస్తత్వాలు తెలుసుకోవాలని నువ్వు కోరుతున్నావే, నీ జిజ్ఞాస, తెలుసుకోవాలనేటువంటి ఆరాటం, ఉత్సుకత ఎలాగైతే నీకు కలిగిందో అది చాలా సంతోషం. తప్పకుండా అది నేను నీకు తెలియజేస్తాను అని చెప్పి ఆయన ఏం చేశారంటే, ఆయన ప్రియ శిష్యుడు అయినటువంటి వైశంపాయనుడికి ఆయన్ని పిలిచి, నాయన, నువ్వు మొత్తం అన్ని కరతలామలకు నీకు ఈ మహాభారతం గురించి మళ్ళీ అవి చెప్పాలంటే చాలా ఎవరెవరి దగ్గర నేర్చుకున్నారో, ఎక్కడ నేర్చుకున్నారో, వారి తండ్రి ఎవరు, ఇవన్నీ చెప్పాలని అది పెద్ద ఎపిసోడ్ అయిపోద్ది మనకి. అది మళ్ళీ ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. కాబట్టి నాయన వైశంపాయన, నీకు అన్నీ తెలుసు, చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చక్కగా ఈ మహాభారత ఘట్టాలని, ఈ మహాభారతం యొక్క ఈ కౌరవ పాండవుల యొక్క మనస్తత్వాలని అన్నీ నువ్వు చక్కగా వాళ్ళకి చెప్పు నాయన అని చెప్పి ఆయనకి చెప్పారనమాట. చెప్పేటప్పటికి ఆయన చేశాడంటే, సరే చెప్పడం మొదలుపెట్టాడు. చెప్పేవాడు ఎవరు? వైశంపాయనుడు. శ్రోత ఎవరు? వినేవాడు శ్రోత ఎవరు? జనమేజయుడు. ఇంకా శ్రోతలు ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. ఈ వ్యాసుల వారి శిష్యులే ఉన్నారు వేల మంది. అందరూ కూడా ఈ కథ చెప్పడం ప్రారంభించేటప్పటికి నిశ్శబ్దంగా వింటున్నారంట అందరూ. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నాయన, ముందుగా మనం చెప్పుకోవాలి మహాభారతం కథ అనుకుంటే, మహానుభావుడు ఆయన నిజంగా ఆయన అంటే కృష్ణ ద్వైపాయనుడు అంటే శ్రీకృష్ణుడి యొక్క, మహావిష్ణువు యొక్క అవతారం అయినటువంటి వ్యాస మహర్షి గురించి మనం ముందు చెప్పుకోవాలి. ఈ వ్యాస మహర్షి వారు ఈ పాండవులకి చరిత్ర చెప్పడంలో చాలా కీలక పాత్ర వహించాడు. ఆయన గురించి మనం చెప్పుకోవాలి. అందువలన వ్యాసుల వారి గురించి మనం ముందు చెప్పుకుని, ఆయన ఏంటి, ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఆయన అసలు మనకి ఎందుకు ఈ మహాభారతం గురించి ఆయన పుట్టాడా, లేకపోతే ఏమిటి, శ్రీమన్నారాయణమూర్తి శ్రీ మహావిష్ణువు యొక్క లీలలు ఏమిటి, ఈ లీలలన్నీ చక్కగా మీకు వివరిస్తాను. ప్రతి అంటే చక్కగా క్లియర్గా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. కాబట్టి మీరంతా శ్రద్ధగా వినండి. ముందు మనం ఏం చేద్దామంటే, వ్యాసుల వారి గురించి నేను ముందుగా చెప్తాను అని చెప్పి అక్కడ ఆయన ఏం చేశాడంటే, వైశంపాయనుడు అక్కడ ఆపాడు అనమాట. అక్కడ ఆయన ఆపాడు. ఇక్కడ కూడా మనం ఈ ఎపిసోడ్ని ఆపుతున్నాం. ఎందుకంటే తర్వాత విషయాలన్నీ మీకు తెలియాలంటే రెండో ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. చక్కగా అందులో అన్ని వివరాలు క్లియర్గా ఉంటాయి. అంచేత ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితోటి ఆపుదాం. మళ్ళీ రెండో ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. చూస్తే అందులో మీకు అన్ని వివరాలు, చాలా ఉత్సుకతమైనవి, మంచి 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 విషయాలు, మహాభారత కావ్యంలో ఉండేటటువంటి ఆ విషయాలు మామూలు కథ. మహాభారత రహస్యాలు అనవచ్చు. మామూలుగా మనం వాటి నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మహాభారతం చదివేయడం అంటే, ఇక్కడ మహాభారతం గురించి ఒక మాట చెప్పాలి. మహాభారతం విన్నా కనీసం ఆ గ్రంథాన్ని, మహాగ్రంథాన్ని అలాగ ఒక నమస్కారం పెట్టుకున్నా, చదివిన వాళ్ళకి వచ్చే పుణ్యం, విన్న వాళ్ళకి వచ్చే పుణ్యం, నిరక్షరాస్యుడైనటువంటి మనిషి ఆ పుస్తకాన్ని అలాగ గ్రంథాన్ని అలా పట్టుకున్నటువంటి పుణ్యం, ఆ పుణ్యం ఎంత అయితే వాళ్ళకి వచ్చిందో అంత పుణ్యం కూడా ఈ నిరక్షరాస్యుడికి వస్తుందట. అంత గొప్ప గ్రంథం ఇది. ఇలాంటి గ్రంథం ఎక్కడ ప్రపంచంలో లేదు, ఎవరు రాయలేదు. మరి వ్యాసుల వారి గురించి మనం రెండో ఎపిసోడ్లో మాట్లాడదాం. మరి ఈ ఎపిసోడ్ మనం ఆపుదాం. అయితే ఓం శ్రీకృష్ణ, ఓం శ్రీకృష్ణ, ఓం శ్రీకృష్ణ, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్వస్తి.